పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. మోడీకి మొన్నటి వరకు కేసీఆర్ పెళ్లాంలా ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి పెళ్లామని అన్నారని, మొగుడు సంపాదిస్తే పెళ్లాం సరిగా ఖర్చు చేయడం లేదంటూ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం జొన్నెపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఉచిత బియ్యం ఇస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ దోచుకున్నాడని మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం దోపిడీలకు పాల్పడుతుందని ఆరోపించారు. అరవింద్ ఈ రేవంత్ రెడ్డి పైసలు తీసుకుంటున్నాడు, ఆగం పట్టిస్తున్నాడు, పైసలు మింగుతున్నాడు, ఇల్లు కట్టిస్తలేడు. కానీ మన భారతదేశంలో ఉన్న సిస్టము, దేశం ఆడికెళ్ళి పైసలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే రావాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీరే ఎన్నుకున్నారు, ప్రజలే ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడనేమో ఆగం పట్టిస్తున్నాడు, ఆయననేమో మంచిగా పని చేస్తున్నాడు. అందుకనే మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మోడీకి ఎత్తామే అంటారు అందరూ. ఎందుకు? ఆయన మంచిగా పని చేస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. ఇక్కడ ఏంగానే ఈ కేసీఆర్ మొన్నటిదాకా ఆయన బిడ్డ కోసము, కొడుకు కోసము కాళేశ్వరం అని, భగీరథ అని, ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా వస్తున్నాయని చెప్తే ఈయనకి సంపుకుంటుంది అనుకుంటున్న ఒక్కళ్ళు అంటలేరండి. అందుకనే మొత్తం పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరం ముంచిండు ఆయన తలపండు వాళ్ళగా. ఇప్పుడేమో ఈ ముఖ్యమంత్రి గాడిద గుడ్డు మోసుకొని తిరుగుతా ఉన్నాడు. మొత్తం అందరూ దోసుకున్నాడే అమ్మా. నేను చెప్తున్నా అమ్మా, ఈ దేశంలో పడుతున్నాయి.